తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఎన్ని సంవత్సరాలు ఎన్ని డెకేడ్స్ మీ ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఏలిందని చెప్పుకోవచ్చు. ఒక ప్రైడ్ నాన్న పేరు అమ్మమ్మ పేరు, బట్ అది ఏమాత్రం తగ్గిపోకుండా అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఈ రోజు వరకు 2000లో స్టార్ట్ చేశారు జర్నీ అండ్ 2022 సంవత్సరాలు నిరంతర శ్రమ. ఎక్కడా కూడా వచ్చిన అవకాశాన్ని వద్దు అనుకోకుండా క్యాచ్ చేసుకొని మీ అంతటి మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది 20 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? వాట్ ఈస్ సాయి కిరణ్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ అండ్ కష్టాలు అగైన్ ఇవన్నీ ఏమనిపిస్తుంది సార్? లాట్ ఆఫ్ లెసన్స్ లెర్న్డ్ సార్. నాకు అంటే చాలా మెచ్యూర్ అయ్యాను యాజ్ ఎ పర్సన్. ఆఫ్ కోర్స్ ఎనీబడి విల్ మెచ్యూర్, బట్ ఏంటంటే నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నప్పుడు ఇంతకుముందు భయపడేవాడిని, ఇప్పుడు హత్తుకుంటున్నాను. బికాజ్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతున్నదంటే, ఇంతకుముందు అమ్మమ్మో ఇది సంక్షోభం వస్తుంది, ఇలా మనకి ఒక గ్యాప్ వచ్చింది, 6 months గ్యాప్, 1 year ఎవరు పిలవలేదు, అలాంటి భయపడేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే వాటిలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవర్ ఆల్ మాస్టర్స్, దేవర్ ఆల్ టీచర్స్. ఒక ప్రాబ్లం అనేది మనకి లెసన్ నేర్పిస్తుంది, నువ్వు ఇది వస్తే ఇలా హ్యాండిల్ చేయాలి అని. సో నౌ ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఐఎమ్ ఎంబ్రేసింగ్ ఇట్. సూపర్. దానికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి కౌగిలించేసుకుంటున్నా. సూపర్. అంటే నాన్నగారు రామకృష్ణ గారు, నాన్నగారి గొంతు మహమ్మద్ రఫీ గారు, ఆయన ఓకే ఇలానే ఉంటుందేమో అన్నట్లుగా మైమర్పించేవాళ్ళు. అమ్మమ్మ పి సుశీల గారు అసలుకి గాన కోకిల, నాయనమ్మ అవుతుందా? మా ఫాదర్ వాళ్ళ పిన్ని. ఎందుకంటే చిరంజీవి గారు ఒక సభలో నేను ప్రసంగించినప్పుడు చూశాను, హెల్త్ కొంచెం బాగోలేకపోయినా కానీ పి సుశీల గారిది ఒక ఫంక్షన్ ఉంటే 60 years ఏదో శిల్పకళా వేదిక, నేను డెఫినెట్గా ఈ ఫంక్షన్కి వెళ్ళాల్సిందే, మీరు కూడా రావాల్సిందే, నేను ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే. అలాంటి సింగర్స్ని పాదాభివందనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతం, వెళ్ళాల్సిందే అని పట్టుపట్టి చిరంజీవి గారిని కూడా ఆ సభకు తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రస్తావించారు అక్కడ. అప్పుడు అనిపించింది ఎంత పెద్ద గ్రేట్నెస్ అసలు సుశీలమ్మ గారు ఎలాంటి పాటలు పాడారంటే మా తరంగా తెలియకపోయినా ఆ పాటలు ఇప్పుడు వింటుండే ఇలాంటి సింగర్స్ వావ్ అనిపిస్తుంది. బట్ ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు సార్ పి సుశీల గారు మీకు నాయనమ్మ అని. ఎందుకని దాన్ని ఎక్కువ వెళ్ళి బయట చెప్పుకోరా? ఇష్టం లేదా? ఎందుకు? హూ ఇస్ సాయి కిరణ్ అంతే, నానమ్మే అవుతుంది కరెక్టే, బట్ మా నానమ్మ ఎందుకు, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. సాయి కిరణ్ అంటే ఎవరని తెలియాలి అంతేగాని. ఒకటి ఇలా మీరు అన్నారు కాబట్టి నేను అంటే పొగరు కాదు, జరిగిన విషయం చెప్తున్నా. మా నాన్నమ్మ కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ మలయాళీ ఫ్యాన్స్ అన్నమాట, చాలా పెద్ద హిట్ అయింది సీరియల్. అయితే మీ గ్రాండ్ సన్ ఎంత ఫేమస్ తెలుసు ఇక్కడ, అది ఇది ఫొటోస్ వీడియోస్ చూపించారంట. అప్పుడు ఆవిడ చాలా హ్యాపీ అయ్యి అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఏరా కేరళలో కూడా నువ్వు నానమ్మ. సో ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అంటే వీ షుడ్ బి సెల్ఫ్ మేడ్ అని ఒక ఇది తపన అంతే. సో ఇండస్ట్రీలో మీరు రావడానికి ఎక్కువ ప్రమేయం నాయనమ్మది ఉండేదా లేకపోతే నాన్నది ఉండేదా సార్? ఎవరిది లేదు సార్, వాళ్ళకి ఇష్టం లేదు నేను రావడం. ఓకే. మా అమ్మమ్మ సపోర్ట్ చేశారు, మా మదర్ వాళ్ళ మదర్. నేను రజనీకాంత్ గారిని ఒకసారి మీట్ అయ్యి ఆయన బై మిస్టేక్ అడిగారు అనమాట మా ఫాదర్ని, రామకృష్ణ ఆయన ఆర్టిస్ట్ కదా మీ అబ్బాయి అని అడిగారు. నేను 10th ఉన్నాను అప్పుడు. రజనీకాంత్ ఇంత మాట అన్నాడా అని దయ్యం పట్టేసింది నాకు, సినిమా ఇండస్ట్రీ అనే దయ్యం. రజనీకాంత్ ఇలా అన్నాడంటే మనలో ఏదో అది అలాంటి ఫీలింగ్స్ వచ్చాయి. మా నాన్న నేను ఆర్టిస్ట్ అవుతాను, యాక్టర్ అవుతాను అంటే నోరు మూసుకో, చదువుకుని హాయిగా అమెరికా వెళ్ళి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకో అన్నారు. ఇవన్నీ మనకు వర్కౌట్ కావు అని అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. మా అమ్మమ్మ ఎంకరేజ్ చేసేవారు నన్ను, ఏం పర్లేదు నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి, నువ్వు కొంచెం వాళ్ళ నడక వాళ్ళ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండు, అది ఇది. మా అమ్మమ్మ నాకు నూరు పోసేవారు సైడ్ వైజ్. అప్పటికి ఫాదర్ ఎలా చేయలే. లాస్ట్లో సరే అయితే నువ్వు కాలేజ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ ఫస్ట్ తెచ్చుకో, అప్పుడు అంటే కసిగా తీసుకుని ఐ గాట్ గోల్డ్ మెడల్ అనమాట. ఇప్పుడేమంటావు అంటే సరే అయితే మరి ఫొటోస్ తీద్దాం, ట్రై చేద్దాం ఒక 1 year, ఏమీ రాకపోతే మళ్ళీ మాత్రం నువ్వు మూసుకుని మళ్ళీ స్టడీస్లోకి దీనిలోకి వెళ్ళిపోవాలి అని. సరే ఓకే ట్రై చేద్దాం చేశాను, లక్కీగా వచ్చింది. దాని తర్వాత మీకు తెలుసు నువ్వే కావాలి. అంతకుముందు శివలీలలు అని ఒకటి చేశాను ఈటీవీకి.
ఓకే, సీరియల్ సార్? సీరియల్ శివలీలలో విష్ణుమూర్తి రోల్ వచ్చింది. విష్ణుమూర్తి రోల్ రాగానే సెంటిమెంట్గా ఏం అనలేకపోయాం. అమ్మో విష్ణుమూర్తి రోల్, ఓకే లెట్ మీ డూ ఇట్. దాని తర్వాత వాళ్ళకి ముందే చెప్పాను నేను సినిమాల కోసం ట్రై చేస్తున్నాను, సో దయచేసి నాకు ఫిల్మ్ వస్తే నేను వెళ్ళిపోతాను. అప్పట్లో సుమన్ గారు అండ్ మీర్ గారు హీ వాజ్ ద కెమెరామ్యాన్ అండ్ ఉదయ్ భాస్కర్ గారు వాజ్ ద డైరెక్టర్ ఉన్నారు. సరే సరే అంత సిచ్యువేషన్ వస్తే చూద్దాం, కరెక్ట్గా నువ్వే కావాలి, వాళ్ళే స్టార్ట్ చేశారు. ఉషా కిరణ్. ఇంకా అప్పుడు వాళ్ళకి అండర్స్టాండింగ్ అయితే ఇంకా అది అయిపోయింది. ఇంకా ఐ కేమ్ ఇంటూ ఫిల్మ్స్. ఓకే, ఫస్ట్ నువ్వే కావాలి రిలీజ్ అయిన తర్వాత రజనీకాంత్ గారు అన్నది ఓకే ఎక్కడ వర్కౌట్ అయింది అనిపించిందా? అనిపించింది నాకు. ఎస్ ఎస్ నేను వెళ్ళి కలిసాను. మళ్ళీ బాబా సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది. మాయా మాయా అది ఆ గుర్రాల సెట్ దగ్గర షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి కలిసి చెప్పాను, ఇలా మీ వల్ల నేను యాక్టర్ అయ్యాను. ఓకే, హి వాజ్ వెరీ హ్యాపీ. సార్ ఆ సినిమాలో సాంగ్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ సార్. మా వాళ్ళు ఫస్ట్ రాగానే వేశారు కదా, అనగనగా ఆకాశం ఉంది. మీరే పాడారా అది రియల్ గా? లేదు సార్, కానీ ఒక మలయాళీ సింగర్ జయప్రకాష్ గారు అని, జయచంద్రన్ గారు అని హీ సాంగ్ దట్ సాంగ్. ఎలా సార్ ఫస్ట్ నువ్వే కావాలి ఒక డైరెక్టర్ ద్వారా అవకాశం వచ్చిందని విన్నాను నేను. అవును సార్, అవును. కృష్ణవంశీ గారు ద్వారా. మీ ఇద్దరికి ఎలా అసలుకి? మేము అందరూ డైరెక్టర్స్ దగ్గర, అందరు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం సార్ విత్ అవర్ ఫొటోస్. అప్పట్లో అదే కదా, ఫిజికల్ ఫొటోస్తో వెళ్ళాలి, స్టూడియోలో తీయించుకోవాలి, వెళ్ళాలి, వెనకంతా రాయాలి కదా, హైట్ వెయిట్ నెంబర్స్. అవును, ఫోన్ నెంబర్ రాస్తే చాలు. మొన్న ఒకసారి డైరెక్ట్గా చూస్తారు కాబట్టి వాళ్ళకి గుర్తుంటుంది అండ్ ఇచ్చేవాళ్ళం. సో ఇలానే అందరు డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళిస్తే రవికిషోర్ గారు వాజ్ సర్చింగ్ ఫర్ మై క్యారెక్టర్. సాఫ్ట్ లుక్ ఉండాలి, ఇన్నోసెంట్ లుక్ ఉండాలి, యాక్ట్ చేయక్కర్లేదు, చూడగానే ఇన్నోసెంట్గా ఉండాలి, అలాంటివి కొన్ని పారామీటర్స్ ఉంటుంది. ఇంకా అప్పుడు నా ఫైనలీ కృష్ణవంశీ గారిని అడిగితే ఆయన అన్నారు ఇలా రామకృష్ణ గారు అబ్బాయి ఉన్నాడు, ట్రై చేయండి. సరే అని దే జస్ట్ కాల్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఒక 15 minutes డైలాగ్స్ చెప్పమన్నారు. ఆ బాస్కెట్బాల్ కోర్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇలా తరుణ్ నీతో మాట్లాడడం నాకు నచ్చట్లేదు అని. ఆ డైలాగ్ చెప్పమన్నారు. సరే చూసి చెప్పాను అండ్ ఒక 15 minutes కూర్చో అన్నారు. కూర్చున్నాను. సరే అప్పుడు ఆ 15 minutes నాకు ఒక 30 ఏళ్ళగా అనిపించింది. బాబాయ్ 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 ఏం చెప్తారో టెన్షన్. సినిమా కదా, అది కూడా స్రవంతి రవికిషోర్ ఏంటి మన ఉషా కిరణ్ మూవీస్, పెద్ద బ్యానర్ కదా బాబోయ్ ఏమంటారో అని అంటే దే కేమ్ విత్ చెక్, ఇదిగో తీసుకో, కంగ్రాచులేషన్, ఓహో సూపర్ అని. ఎంత సార్ ఫస్ట్ చెక్? ఫస్ట్ అడ్వాన్స్ 60,000 చెక్. ఓ మై గాడ్, 22 years బ్యాక్. ఓన్లీ అడ్వాన్సే. సార్ గ్రేట్. నాన్న ఫీలింగ్ ఏంటి? నాయనమ్మది నాన్నది ఫస్ట్ సినిమానే 60,000 చెక్కుతో వెళ్ళాము. వెరీ హ్యాపీ సార్, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇంత పెద్ద బ్యానర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కొంచెం స్ట్రగుల్ పడాలేమో అని ఒక ఇది ఉండింది, బట్ వీ వర్ గ్లాడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే. సో బట్ అక్కడ పర్ఫార్మెన్స్ చూసానా ఇమ్మీడియట్గా ప్రేమించు? దాని తర్వాతగా వచ్చింది వెంటనే, చూసారు వీళ్ళు. అండ్ బోత్ వర్ బ్లాక్ బస్టర్స్ గా, ఎందుకు చూడ కదా సాంగ్స్ ఇప్పటికి కూడా. అంటే ఇప్పటికీ నన్ను ఎవరైనా ఈ లేడీస్ కాలేజ్ కానీ విమెన్స్ డే సెలబ్రేషన్స్ పిలిచినప్పుడు ఈ సాంగ్ పాడితే చాలామంది ఏడ్చేస్తారు అక్కడ. ఆ సాంగ్లో అంత ఇది ఉంది. మీరు ఇప్పుడు పాడితే వింటారు. ఓకే ఓకే. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు, కంటేనే అమ్మ నీ అంటే ఎలా, కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. సూపర్. థ్యాంక్ యూ.
సో యాజ్ అ యాక్టర్ అండ్ నాన్నది నాయనమ్మది కొంచెం వచ్చింది సింగింగ్ కూడా. రావాలి సార్, లేదంటే కుక్కని చూసినట్టు చూస్తారు మా ఫ్యామిలీలో. ఓకే. అవును సార్, అదొక పెద్ద సారీ ఏమనుకోవద్దు ఎవరన్నా చూస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్. ఏముండదు అక్కడ చిన్న చూపు సార్, ఇంట్లో పాడకపోతే. ఇఫ్ యూ కాంట్ సింగ్, పాడలేడు రా పెద్దగా అంటారు. కష్టం. ఐ స్టార్టెడ్ సింగింగ్. యాక్చువల్లీ ఆమె అంత పెద్ద సింగర్ని కాదు, పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆమె బాత్రూమ్ సింగర్ అని అనుకోవచ్చు. ఓకే. బట్ దే లుక్ డౌన్ అపాన్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సింగర్. ఓకే. అందుకోసం నేను లేదా మనం పాట నేర్చుకోవాలని ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. నాన్న దగ్గర నేర్చుకున్నారా లేకపోతే సుశీలమ్మ దగ్గర నేర్చుకున్నారా? కొంచెం నాన్న అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మదర్ కూడా, ఫాదర్ నన్ను మ్యూజిక్ షోస్కి తీసుకెళ్ళేవారు తనతో పాటు ప్రోగ్రామ్స్కి. ఓకే. సో నేను హిందీ పాటలు పాడేవాడిని అనమాట, కుమార్ సాను సాంగ్స్. ఆ హిందీ వాడిని పిలవండిరా అనేవారు. ఓ సూపర్. ఆయన తెలుగు పాటలు పాడుతుంటే మధ్యలో హిందీ బ్రేక్ అనమాట. तू मेरी जिंदगी है, तू मेरी हर खुशी है, तू ही प्यार, तू ही चाहत, तू ही आशिकी है, नजर के सामने. ఇలాంటి కిషోర్ కుమార్ సాంగ్స్, అది మన కుమార్ సాను సాంగ్స్ అవి పాడేవాడు. ఓకే సూపర్. నాన్న దగ్గర నుంచి వచ్చింది అది. అవును సార్. ఇంకా వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రోగ్రామ్స్కి వెళ్ళేవారు కదా, వాళ్ళతో వెళ్ళి వెళ్ళి అలా అలవాటు అయిపోయింది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.